Daily. Taste the Daily. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత పార్టీ నేతలకు దూరమయ్యారా? తాడేపల్లిలో జగన్ను కలిసేందుకు నేతలకు అపాయింట్మెంట్ దొరకడం లేదా? అధికారంలో ఉండగా తాడేపల్లికి పర్మిషన్ లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయినా అదే పరిస్థితి ఉందని నేతలు వాపోతున్నారా? ప్రస్తుతం అధికార టీడీపీలో కూడా ఈ పరిస్థితి లేదని వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కించుకుందామనుకున్న జగన్కు ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అయితే అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్కు నేతలకు పర్మిషన్ ఉండేది కాదు. అప్పట్లో పార్టీ అధినేత సీఎం జగన్ను కలవాలంటే అదో పెద్ద టాస్క్ అన్నట్టుగా నేతలు ఫీల్ అయ్యేవారు. కొందరైతే అధినేతను కలవకుండానే వెనుదిరిగిన సందర్భాలు అనేకం. అప్పట్లో పార్టీలో షాడో సీఎంగా సజ్జలనే వ్యవహరించేవారు. సీఎంను కలిసేందుకు అస్సలు అనుమతించేవారు కాదని ప్రచారం. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీలో ఇదే పరిస్థితి ఉందని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఫ్యాన్ పార్టీ నేతలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి అపాయింట్మెంట్ దొరకడం లేదట. అయితే పార్టీ ఆఫీసులో ఎవరైనా అడుగు పెట్టాలన్నా పెద్ద పెద్ద నాయకుల సిఫార్సు అవసరమవుతోందట. ఆ తర్వాతే జగన్ను కలిసే అవకాశం దొరుకుతోందట. కింది స్థాయి నేతలకు అపాయింట్మెంట్ దొరకడం లేదని సమాచారం. అయితే అధికారంలో ఉండగా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు టీడీపీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లాలంటే నేతలు కార్యకర్తలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని వైసీపీ కార్యకర్తలే గుర్తు చేస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీస్ వరకు వెళ్లడానికి కూడా ఎలాంటి అడ్డంకులు లేవని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా అపాయింట్మెంట్ ఉన్నోళ్లకు చంద్రబాబు లేదంటే మంత్రి లోకేష్ను కలుస్తున్నారు. అలా జరగని పక్షంలో కనీసం ప్రధాన కార్యాలయం లోపలికి వెళితే చంద్రబాబు లోకేష్ను కలవకపోయినా ఆ తర్వాతి స్థానాల్లోని ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు. కానీ వైసీపీలో అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం అసలు లేదనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేకంగా ఉండేది. అప్పట్లో విజయసాయిరెడ్డి, అప్పిరెడ్డి తదితర పార్టీ నాయకుల్ని కార్యాలయంలోనే కార్యకర్తలు, నాయకులు కలుసుకునే వెసులుబాటు ఉండేది. తమ ఇబ్బందుల్ని ముఖ్య నాయకులకు చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత అద్దె చెల్లించడం భారమని భావించారు. దీంతో వైఎస్ జగన్ నివాస సముదాయంలోకి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మార్చారు. అప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులకు ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టడం పద్మవ్యూహాన్ని తలపిస్తుందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా వైఎస్ జగన్ను కలవడం అసాధ్యమనే చర్చ జరుగుతోంది. కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివరెడ్డిని కలవాలంటే కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలోకి అనుమతించడం లేదట. దాంతో టీడీపీ కేంద్ర కార్యాలయంతో పోల్చుతూ వైసీపీ కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఎలాగూ జగన్ను కలిసే అవకాశం ఇవ్వరని, కనీసం పూజారుల్ని ప్రసన్నం చేసుకోవడానికైనా కేంద్ర కార్యాలయంలోకి రానివ్వకపోతే ఎలా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా సాధ్యమని చర్చించుకుంటున్నారు.